అంజుని రణవీర్ తీసుకువెళ్ళిపోవడంతో బాగి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రాథోడ్ కూడా తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ కిందకి వచ్చి రాథోడ్ కార్ కీస్ ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు సార్? ఎక్కడికి సార్? అంటూనే రాథోడ్ కీస్ చేతిలో పెడతాడు. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతున్నా కూడా చెప్పకుండా అమర్ కార్ తీసుకొని రణవీర్ కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక చోట హారన్ కొడుతూ ఎంత ఆపమని చెప్తున్నా కూడా రణవీర్ ఆపకుండా అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా మిర్రర్‌లో నుండి అమర్‌ని చూసి, "అదిగో వచ్చేసాడయ్యా లాయరు" అని చెప్తూ ఉంటే, "ఎవరు?" అని లాయర్ అడుగుతూ ఉంటారు. "ఆ అమరేంద్ర" అని చెప్తూ ఉంటే ఇంకా అలాగే కార్‌ని పోనిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఎంతకీ హారన్ కొడుతున్నా ఆగకపోయేసరికి చాలా స్పీడ్‌గా వచ్చి రణవీర్ కార్‌ని ఓవర్‌టేక్ చేసి కార్ ముందు ఆపుతాడు. ఇంకా అప్పుడు రణవీర్ సడెన్ బ్రేక్ వేసి కార్ ఆపేస్తాడు. కిందకి దిగి, "ఏంటి అమర్? ఏంటి ఇలా వచ్చావు?" అని అడుగుతూ హారన్ కొడుతుంటే వినిపించట్లేదా? కార్ ఆపకుండా అలా వెళ్తున్నావేంటి? అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి అమర్ ఎందుకు ఆపావు? అని అడుగుతూ ఉంటే అమర్ వినిపించుకోకుండా కార్ డోర్ తీసి అంజుని కిందకి దిగమంటాడు. అంజు బ్యాగ్‌తో సహా కిందకి దిగుతుంది. "ఏంటి అమర్ ఇదంతా? నాకు అప్పచెప్పావు కదా!" అని అడుగుతూ ఉంటే, "అసలు అంజు నీ కూతురనడానికి ఎవిడెన్స్ ఎక్కడ?" అని అమర్ అడుగుతూ ఉంటాడు. "అదేంటి అమర్ ఇలా మళ్ళీ ప్లేట్ ఇలా మార్చేసావు? ఇప్పటివరకు నా కూతురిని ఇచ్చేసావు కదా!" అని అడుగుతుంటే, "అదే ఎవిడెన్స్ ఎక్కడా?" అని అమర్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. "ఇలా మాట మార్చడం ఏమి కరెక్ట్‌గా లేదు అమర్" అని రణవీర్ అంటూ ఉంటే, "నేనెక్కడ మాట మార్చాను? ఎవిడెన్స్ కదా అడుగుతున్నాను" అని అమర్ రణవీర్‌ని బెదిరించి అంజుని తీసుకొని వెళ్తూ ఉంటాడు.